అప్ప కంటిన్యూస్లీ 1 వీక్ పాటు అంటే ఒక వారం పాటు తరచుగా కడుపు నొప్పి పొట్ట నొప్పి అని చెప్పడం వల్ల వెంటనే ఆ తల్లిదండ్రులు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు ఆ డాక్టర్ కొన్ని పరీక్షలు చేసిన అనంతరం కూడా అల్ట్రాసౌండ్ స్కాన్ అవి చేసిన అనంతరం కూడా పాపకు ఫ్యాటీ లివర్ అనే ఒక అనారోగ్య సమస్య ఉంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వెంటనే కొన్ని రోజులకు 11 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక బాబు ఇలాంటి లక్షణాలతోనే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కూడా పరీక్షించి తను ఫ్యాటీ లివర్ ఉన్నది, కాస్త లివర్ సైజు పెరిగింది అని చెప్పడం జరిగింది. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లివర్ డిసీజ్ లేదా లివర్కి సంబంధించిన అనారోగ్య సమస్యలు అనగానే మనకి ఎక్కువగా గుర్తొచ్చేది ఆల్కహాల్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తులకు, అత్యధిక మాంసాహారాన్ని తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ లివర్ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి కదా. మరి బయట తిండి కూడా తక్కువగా తిని ఆల్కహాల్ అలవాటు లేనటువంటి చిన్న పిల్లల్లో ఇటీవల కాలంలో ఎక్కువగా ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడటానికి ప్రధాన కారణాలేంటి, వాటి లక్షణాలేంటి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. అవి తెలుసుకోవడానికంటే ముందుగా అసలు కాలేయం, మానవ శరీరంలో ఉన్నటువంటి కాలేయం, ఈ లివర్ ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత కలిగింది, ఇది చేసేటువంటి డ్యూటీస్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా షార్ట్గా తెలుసుకో. ఈ లివర్ ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవక్రియను సమతుల్యం చేసేటువంటి క్యాపబిలిటీ, ఆ సామర్థ్యం లివర్కు మాత్రమే ఉంది. అలాగే తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా కానీ లేదా తాగేటువంటి పానీయాల ద్వారా కానీ డ్రింక్స్ ద్వారా కానీ ఏమైనా విషతుల్యమైనటువంటి టాక్సిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఆ విషతుల్యతను తగ్గించేది లేదా తీసివేసేది కూడా ప్రధానంగా లివర్ అని చెప్పవచ్చు. అలాగే డైజెస్టివ్ కాంపోనెంట్గా ఆహారం జీర్ణం అవ్వడానికి కూడా తన యొక్క ఎంజైముల సహాయంతో లివర్ అనేది జీర్ణక్రియలో కూడా, జీవక్రియతో పాటు జీర్ణక్రియలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనది, ఈ ఫ్యాటీ లివర్కి డయాబెటీస్ 2కి మధుమేహ వ్యాధికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అది ఈ పిల్లల్లో ఏ విధంగా ఈ ఫ్యాటీ లివర్ ఈ చిన్న తక్కువ ఏజ్లో ఉన్నటువంటి పిల్లల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ మెటబాలిజంలో కార్బోహైడ్రేట్ మెటబాలిజం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే మనం తీసుకునేటువంటి ఆహార పానీయాల ద్వారా శరీరంలోకి గ్లూకోజ్ చేరుతూ ఉంటుందో ఆ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చేటువంటి ప్రక్రియను చేస్తుంది లివర్. ఈ గ్లైకోజన్గా మార్చడమే కాకుండా ఆ గ్లైకోజన్ని మన లివర్ స్టోర్ చేసుకొని శక్తిహీనత అయినప్పుడు లేదా అవసరం ఏర్పడినప్పుడు తిరిగి శరీరానికి అందిస్తూ ఉంటుంది. ఇలా గ్లూకోజ్ గ్లైకోజన్గా మారేటువంటి ప్రక్రియలో, అలా స్టోర్ చేసుకునేటువంటి ప్రక్రియలో ఈ లివర్కి సంబంధించి ఫ్యాటీ లివర్ లక్షణాలు లేదా ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు దాని యొక్క సామర్థ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఈ గ్లూకోజ్ గ్లైకోజన్గా మారకుండా అంతే డైరెక్ట్గా శరీరంలోకి ప్రవేశించడం వల్ల మితిమీరిన షుగర్ లెవెల్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా, అక్కడ మనకు ఇన్సులిన్ నిరోధకత అని చెప్పుకోవచ్చు, అది కూడా కనిపిస్తూ ఉంది. రెండూ కూడా అమెరికన్ డాక్టర్స్ అందరూ కూడా దీని గురించి పరిశోధన చేసినప్పుడు కూడా 2 రకాల అనారోగ్య సమస్యలు సమతుల్యత పాటిస్తూ కొనసాగుతూ ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. చూసుకున్నట్లయితే ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పిల్లల్లో ఫ్యాటీ లివర్ ఏర్పడే తర్వాత ఆ లక్షణాలు మొట్టమొదటిసారిగా ప్రాథమికంగా ఎలాంటి లక్షణాలు కూడా కనిపించవు. తదనంతరం కూడా కుడివైపున పొట్టకు కుడివైపున ఎగువ భాగంలో కంటిన్యూస్లీ పెయిన్, అంటే ఈరోజు వచ్చింది తర్వాత ఆగొచ్చు లేదా రేపు రావచ్చు లేదా ఆ తర్వాత రోజు, అలా మాటికి పెయిన్ అనే ఒక లక్షణాన్ని కలిగి ఉండడం, ఆ తర్వాత నీరసంగా వాళ్ళు ఉండడం, అలాగే తలనొప్పి కూడా ఉండడం, చికాకు కలిగి ఉండడం, మిగతా పిల్లలాగా యాక్టివ్గా కాకుండా చికాకుతో ఉండడం, కొన్నిసార్లు మోషన్స్ కూడా ఉండడం,
కుడివైపున ఎగువ భాగంలో పర్టికులర్ పార్ట్లోనే నొప్పి రావడం ఈ యొక్క ఫ్యాటీ లివర్ లక్షణాలుగా భావించడం జరుగుతుంది. ఈ ఫ్యాటీ లివర్ ఏర్పడటానికి గల ప్రధాన కారణాలు ఇతిమిద్దంగా చెప్పుకోవాలి అని అంటే, ఒకటి ఫుడ్ అన్నమాట. జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ మొదలైనవన్నీ కూడా అధిక మొత్తంలో తీసుకోవడం, రెగ్యులర్గా తీసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా కొవ్వులను విచ్ఛిన్నం చేసేటువంటి శక్తి కలిగిన లివర్ తన సామర్థ్యాన్ని క్రమక్రమంగా కోల్పోతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఈ కొవ్వులు అనేవి అధికంగా లివర్లో పేరుకుపోయి ఉంటాయి అని చెప్పవచ్చు. మరొకటి ఏంటి అని అంటే, జన్యుపరంగా కూడా ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది పిల్లల్లో కలుగుతూ ఉంటుంది అని పరిశోధనలు తేల్చి చెప్పాయి. అలాగే ఆహార నియమాలు, సరి అయిన వ్యాయామం లేకపోవడం, జన్యుపరమైనటువంటి కారణాలు, ఈ 3 ప్రధాన కారణాల ద్వారా పిల్లల్లో ఫ్యాటీ లివర్ ఏర్పడటానికి ఎక్కువగా ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. అయితే క్రమబద్ధమైనటువంటి ఆహార నియమాలు, క్రమబద్ధమైనటువంటి వ్యాయామం, నాసిరకమైనటువంటి నూనెలు వాడకుండా ఉండడం, అదేవిధంగా జంక్ ఫుడ్స్ని ఆహారంలో తీసుకోకపోవడం చాలా మంచి విషయం. అలాగే ఈ హై ప్రాసెస్డ్ డ్రింక్స్, చాలామంది మనం ఓఆర్ఎస్లు ఇస్తూ ఉంటారు, పిల్లలు నీరసంగా ఉన్నారు అది ఇదని. ఎప్పుడైనా కానీ ప్రాసెస్ చేయబడినటువంటి ఆహారం కానీ, ప్రాసెస్ చేయబడినటువంటి పానీయాలు, డ్రింక్స్ కానీ, వీటి వల్లనే కొవ్వులు అనేవి సంశ్లేషణ జరగకుండా అవి స్టోర్ అయిపోయి బ్లడ్ వెజిల్స్లో అలానే ఉండిపోయి ఇతరత్ర అవయవాల మీద కూడా దుష్ప్రభావాలను చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు తినే ఆహార పదార్థాల గురించి తప్పనిసరిగా ప్రతి పేరెంట్స్ కూడా ఆలోచించుకొని పోషకాహారాలను, సెమీ సాలిడ్ ఫుడ్స్ని ప్రాసెస్ చేయబడినటువంటి ఆహారాలను తగ్గించాలి. తద్వారా పిల్లల యొక్క లివర్ని మనం క్షేమంగా ఉంచగలం. ఎందుకనంటే అతి ముఖ్యమైనటువంటి అవయవం ఈ లివర్. మనం తెలుసుకున్నాం కదా, ADEK, B12, ఐరన్, ఇలా విటమిన్స్ అన్నిటినీ కూడా స్టోర్ చేసేటువంటి ప్రధాన అవయవమే లివర్. ఆ విటమిన్స్ని స్టోర్ చేయకపోయినా లేదా లివర్ యొక్క పనితీరు మందగించిన ఇతర అవయవాలు కూడా నష్టపోతాయి అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అలాగే ఈ జీర్ణం చేసే ప్రక్రియ లేదా విటమిన్స్ని స్టోర్ చేసే ప్రక్రియ లేదా గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చే ప్రక్రియలో ఏ విధమైనటువంటి సమతుల్యం దెబ్బతిన్నా సరే, ఇన్సులిన్ నిరోధకత వల్ల అది నష్టపోవడం వల్ల ఆ తర్వాత ఎక్కువ షుగర్స్ పేర్కొనిపోయి, గ్లూకోజ్ పేర్కొనిపోయి శరీరంలో అది టైప్ 2 డయాబెటీస్గా వస్తుంది అని పరిశోధనలు కూడా తేటతెల్లం చేశాయి. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మంచి విషయాల గురించి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.